ఇప్పుడు ఇక్కడ చాలామందిని ఒక విధంగా వేరే స్థలాల్లో కలుసుకోలేని వారిని కూడా ఇక్కడ కలుసుకున్నాము. ప్రైజ్ ది లార్డ్ చెప్పాము, మాట్లాడాము. ఇదే ఐక్యత మీ స్థలాలకు వెళ్ళిన తర్వాత కూడా మీరు చూపెట్టాలా. ఇక్కడ వచ్చిన తర్వాత అందరినీ కలుసుకొని అందరికి ప్రైజ్ ది లార్డ్ చెప్పి అందరితో సమాధానంగా ఉంటున్నారు. మేము కూడా అదే తీర్మానం చేశాము. ఇక్కడ హెబ్రోన్లో పెద్దలు అందరితో కలిసి ఉండాలి. ట్రస్ట్ అని సొసైటీ అని భేదం అసలే లేకుండా హెబ్రోన్ అంతే, బక్సింగ్ గారి సహవాసం అంతే, అందరం కలుసుకొని చేస్తాం. అది మంచి తీర్మానమైంది, దేవుడు ఆశీర్వదించాడు. మేము కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము. కాబట్టి దాన్ని అనుసరించి మీరు కూడా రావాలని, మీరెవరైనా సరే ఇంతకు మునుపు మాతో కలవని వారైనా ఇప్పుడు మీరు కలిశారు, ఇక ముందు మీ దగ్గర ఉన్నవారితో కూడా కలవండి. ఎవరైతే సహవాసానికి రాకుండా ఉన్నా కూడా వాళ్ళని ప్రేమించండి, వాళ్ళతో మాట్లాడండి, వారికి శుభం చెప్పండి, వారి క్షేమం కూడా కోరండి, వారితో మాట్లాడండి, వారితో సహవాసం కలిగి ఉండండి అని మీకు మనవి చేస్తున్నాం. అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ ప్రభు వస్తే మనం అందరం కలిసి ప్రభువుతో వెళ్తాం, అంతే కదా. అలాగే ప్రభు వచ్చినట్టే ఇదొక అనుభవం. ప్రభు మనల్ని సమకూర్చాడు ఆయన సన్నిధిలో, ప్రభువును కలుసుకుంటున్నాము. అదే సమయంలో ప్రభు బిడ్డలను కూడా, ప్రభు దాసులను కూడా కలుసుకుంటున్నాం. ఇది దేవుడు నాకు ఇచ్చిన తలంపు. దేవుడు ఈ తలంపును దీవించునుగాక.